మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 19వ భాగం. ఇప్పుడు చెప్పిన కథంతా ఉపాధ్యాయ సృష్టించిందే తప్ప డిక్కెన్స్ రాసింది కాదని నవీన ఊహించలేకపోయింది. అసలు ఆయన అనుమానించడం ఆమెకు సాధ్యం కానిది. అయినా ఇదంతా మాస్టర్ తనకెందుకు చెప్పినట్టు? అసలు భర్తల్ని భార్యలు అనుమానించడం కూడా అనౌచిత్యం కాదు నవీన. దానికి అవకాశం ఇచ్చేది మగవాళ్లే అని నేను ఊహించగలను. ఒకవేళ జెన్నిఫర్ స్థానంలో నువ్వే ఉంటే ఏం చేసేదానివి? ఉలిక్కిపడింది నవీన. ఆమెలా అంత తొందరగా అలాంటి నిర్ణయానికి వచ్చేదాన్ని కాదు. పూర్తిగా ఆరాదీసి అప్పుడు మాట్లాడేదాన్ని. మరి నీ భర్త విషయంలో నువ్వు ఎంక్వైరీ చేశావా? ఆయన పెదవి విప్పితేగా. నువ్వు అనుమానిస్తున్నట్టు యోగేంద్రకి మరో ఆడదాంతో పరిచయం ఉన్నా ఆమెది బయటికి చెప్పలేని సెలస్ స్థితి లాంటిదే అయితే అదైనా నిరూపించాలిగా. ఉద్విగ్నంగా పైకి లేచిన ఉపాధ్యాయ సీత అని పిలిచారు గట్టిగా. నవీన ఊపిరి బిగబట్టి చూస్తుంది. సరిగ్గా 10 సెకండ్లలో పక్క గదిలో నుంచి సుమారు 30 ఏళ్ల వయసున్న ఓ యువతి వచ్చింది. నీళ్లు నిండిన కళ్లతో నేల చూపులు చూస్తుంది ఆమె. ఈమె ఎవరో కాదు నవీన. ఆ రోజు యోగేంద్రకి ఫోన్ చేసి పిలిచిన యువతి. నవీనకి ఏమీ అర్థం కావడం లేదు. అమాయకంగా దైన్యానికి మరో రూపంలో అనిపించే ఈమెను నవీన ఇంతవరకు చూడలేదు. సీతనే యువతి ఎడ్వర్డ్ చెల్లెలైన సెలస్ లాంటిదే కాకపోయినా నీ భర్తకి తోబుట్టు లాంటిదే నవీన. ఏ మగాడి మోసానికో బలై వేశ్యగా మారింది. బాంబే వేశ్యావాటికలో జీవోత్సవంలా బతుకుతూ ఓ బిడ్డకి తల్లయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ బిడ్డను దక్కించుకోవడానికి వేశ్యావాటిక నుంచి తప్పించుకుని వచ్చి హైదరాబాద్లోనే ఓ హాస్పిటల్లో 6 ఏళ్ల పిల్లాడిని అడ్మిట్ చేసింది. లుకేమియాతో బాధపడుతున్న కొడుకు బ్రతకాలని కనిపించని దేవుళ్లకి మొక్కుతుంది. ఆమెను వెతుకుతున్న గూండాలను తప్పించుకునే ప్రయత్నంలో నీ భర్త కంటపడింది. రక్షించమని పాదాలు పట్టుకుంది. ఆమె కథ తెలుసుకున్న యోగి ఆమెను చూసి జాలిపడ్డాడు. ఓ శరణాలయంలో ఆమెను చేర్పించాడు. అప్పుడప్పుడు వెళ్ళి ఆమెను ఓదార్చేవాడు. ఇదంతా జరిగింది. ఆమె నీ భర్తకి పరిచయమైంది ఎప్పుడో కాదు నవీన. నువ్వు ఆ మధ్య వైజాగ్ వెళ్ళినప్పుడు. అయితే ఇదంతా నీకు యోగి ఎందుకు చెప్పలేదని నీ అనుమానం కావచ్చు. చెప్పేవాడే. చెప్పాలని నిర్ణయించుకుని హాస్పిటల్లో ఉన్న నీ దగ్గరికి వచ్చాడు. కానీ అదే రోజు రాజ్యం ద్వారా తెలుసుకునే విషయాలతో నీ భర్త అబద్ధాలు కోరు అంటూ తిట్టడం ప్రారంభించావు. నిజమే, ఎవరో స్నేహితుడిని ఉద్ధరించడానికి అంత సులభంగా అబద్ధాలు చెప్పిన అతన్ని నువ్వు అనుమానించడం నేరం కాదు. అలాంటి మగాడికి జరగాల్సిన శాస్తే అది. ఒక అద్భుతమైన కథని రసవత్తరంగా చెప్పిన ఉపాధ్యాయ నవీన దృష్టిలో యోగి పాత్ర ఔచిత్యాన్ని పెంచేయడమే కాక అతడి బలహీనతలను దాచిపెట్టి ఆమెకు చాలా ఊరట కలిగించారు. యోగి ఇంత గొప్ప పని చేయగలిగాడు అంటే ఆమె నమ్మలేకపోతుంది. కానీ చెబుతున్నది ఉపాధ్యాయ గారు. దేవుళ్ళ విశ్వసించి ఆయన ఎంతో లోతుగా పరిశీలించగాని ఇన్ని విషయాలు తెలుసుకునేవారు కాదు. ఏ నిస్సహాయ స్థితిలో భర్త తనకి నిజం చెప్పలేకపోయింది అర్థమైన నవీన కళ్ళు తడయ్యాయి సీతను చూస్తుంటే. మరి ఆ రోజు ఫోన్లో నాకు బాగోలేదని చెప్పి ఆయన ఎందుకు పిలిచినట్టు? సీత ఆశలు ఆశయాలు సమాధైన రోజమ్మ అది. ఉపాధ్యాయ గారి గొంతు ఆర్ద్రంగా పలికింది. ఏ బిడ్డ కోసం ఒక విషవలయంలో నుంచి బయటపడిందో ఆ బిడ్డ హాస్పిటల్లో కన్ను మూశాడు అదే రోజు. నవీన గుండె ద్రవించింది మరింతగా. ఈ అభాగ్యురాలు చెప్పుకోవడానికి యోగి తప్ప ఎవరున్నారని. అందుకే సెలవు దొరకని స్థితిలో యోగేంద్ర ఆఫీసులో అలాంటి అబద్ధం చెప్పాడు. ఒక బరువైన గాథ. పైగా చెప్పింది ఋషిలాంటి మాస్టారు. అలాంటప్పుడు నవీన నమ్మకుండా ఎలా ఉండగలదని? ఎలాంటి కథ చెప్తే నవీన లాంటి ఆదర్శభావాలు గల యువతి తొందరగా స్పందిస్తుందో, ఏ మలుపులతో ఓ కథ రక్తి కట్టి నవీనాన్ని కదిలిస్తుందో జోడించి మరీ చెప్పారాయన. నవీన కళ్ళిప్పుడు నీళ్లు వర్షించడమే కాక తల ఉంచుకుని నిలబడ్డ సీత తలపై నిమిరింది ఆత్మీయంగా. తను అనుమానించింది ఇలాంటి శాపగ్రస్తురాలనా అనుకుందో లేక తన భర్తని అవమానించినందుకు మనసే కలవరపడిందో చీర చెంగుతో కళ్ళను ఒత్తుకుంది. నవీనాని ఏకాగ్రతగా గమనిస్తున్నాడు ఉపాధ్యాయ. నవీన బయలుదేరింది. మృదువుగా నవ్వుకున్నారాయన. అద్భుతంగా నటించగల ఒక జూనియర్ ఆర్టిస్టుని పాత్రగా ప్రవేశపెట్టి సునాయాసంగా ఫలితాన్ని సాధించగలిగారు. ఒక నిజం 100 ఏళ్ల దాంపత్యాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని కాపాడటానికి ఒక్క క్షణం అబద్ధమాడితేనేం అనుకున్నారు ఉపాధ్యాయ. ఆయనకి చాలా తృప్తిగా ఉంది. అది వెలకట్టలేనిది. 40 ఏళ్ల సాహితీ రంగంలో సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు డబ్బు కన్నా అమూల్యమైనవి. ఉపాధ్యాయ గారి అంచనా తప్పు కాలేదు. సరిగ్గా మరో 15 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిన నవీన రవలి అత్తయ్యల సమక్షంలోనే యోగి చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది సీత గురించి మాట్లాడుతూ. విస్తుపోతూ చూసింది ప్రసూన. కృతజ్ఞురాల్ని ఉపాధ్యాయ గారు అంది ప్రసూన తల వంచుకుని.
నా కొడుకు కాపురాన్ని నిలబెట్టడానికి చాలా శ్రమ తీసుకున్నారు. నిశ్శబ్దంగా ప్రసూన వైపు చూశారాయన. 40 ఏళ్ల క్రితం ప్రసూన వెన్నెల రాత్రుల్లో తనతో మాట్లాడటానికి వచ్చినప్పుడు కూడా ఇంత హుందాగానే ఉండేది. ఇలాగే మాట్లాడేది. ఏ రోజు చొరవ తీసుకునే అవకాశం ఇచ్చేది కాదు. అది పరిణితి చెందిన ప్రేమికురాలి పద్ధతి అనుకునేవాడు. నా మీద కోపంతో పట్టించుకోరనుకున్నాను అంది ప్రసూన మళ్ళీ. కించిత్తు బాధనిపించినా ఎంత ఆహ్లాదంగా ఉందని. తనను నిరసించి వెళ్ళిన ప్రసూన ఈరోజు అనువంతైన మంచిని చూడగలుగుతుంది. 40 ఏళ్ల కాలంలో నేనెక్కడా ఎలా ఉన్నానో తెలిసి ఒక్కసారి కలవాలని గాని మాట్లాడాలని గాని ఎందుకు ప్రయత్నించలేదని ఇప్పుడు ఈ స్థితిలోనైనా అడగాలనుకుంది. కానీ ధైర్యం చిక్కడం లేదు. వివాహిత, పైగా వితంతువుగా మారిన స్త్రీ మనసు లోతుల్ని స్పృశించి ఒక నిజాన్ని రాబట్టినా గాని ఇప్పుడు ఫలితమేముంది? బడలికగా కనురెప్పలు వాలిపోతుంటే అనుకున్నారాయన. ఏనాటి స్మృతులివి ప్రసూన? నవ్వులతో పొంగుతున్న మన ప్రేమ సముద్రం నుంచి గట్టుదాటిన కెరటాలపై నువ్వు దూరమయ్యావు. మృత్యుభయంకరమైన అలల మధ్య నిలబడి ఆర్తిగా నీ కోసం ఎదురు చూశాను. ఏ క్షణంలో అయినా నువ్వు తిరిగి వస్తావని. తుఫాను మధ్య గుక్కపెట్టి ఏడ్చే శిశువులాంటి నా మనసును అర్థం చేసుకుని లాలిత్యపు జోలపాటల్ని పాడి ఊరడిస్తావని అనుకున్నాను. ఎన్ని వసంతాలు మరెన్ని గ్రీష్మాలు దాటినా గాని నీ జాడే లేదు నేస్తం. నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు రాల్చినదేమన్నా దొరుకుతుందేమోనని, దొరికితే ఏరుకుని దాచుకుందామని ప్రతి ఉదయము వెదికేవాణ్ణి. నిద్రపోతే నేను రాలిపోతానేమోనని నీ బ్రతుకు ద్వారం ముందు కూర్చున్న భిక్షగాళ్ల కనులు తెరుచుకుని నీ తలంపులతోనే క్షణాలను యుగాలంతా సుదీర్ఘంగా గడిపేవాణ్ణి. కాని నువ్వు కనిపిస్తేగా. వసంతం పుష్పించడం ముగించుకున్నట్లు నువ్వు నా నుంచి శాశ్వతంగా సెలవు తీసుకున్నావు. మరెవరికో భార్యవైపోయావు. ఆ తర్వాత నా హృదయం శాంతి నెరగని ఈదురుగాల్లో ఎన్ని ఋతువుల పాటు దుఃఖించిందో నీకు తెలీదు. నా జీవితం నా నుంచి చేజారక ముందే నిన్నొక్కసారి చూడాలని, చూసి తరించాలని ఎంతగా తపస్సు చేశానో తెలుసా నేస్తం? ఎలా తప్పించుకోగలవని. అందుకే కాలమంచున కడవటి చూపులా నన్ను పరామర్శించాలని ఇన్నేళ్లకు వచ్చావు. ఈ లోకాన్ని వీడి నేను వెళ్లేదాకా ఈ జ్ఞాపకం చాలు నేస్తం. కూర్చో ప్రసూన. ఏదేదో మాట్లాడాలని ఉన్నా ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. వెళ్ళాలి. వెళ్ళిపోయావుగా అనలేదు. ఉద్గంధాల్ని రాయగలిగిన ఒక్క ముక్కని సరిగ్గా వ్యక్తం చేయలేకపోతున్నానన్న బాధతో కలవరపడిపోతున్నారాయన. వెళ్దూగాని అంటూ ప్రసూనని తదేకంగా చూసిన ఉపాధ్యాయ, మీ అబ్బాయి ఇక్కడ ఉంటే నువ్వు వైజాగ్లో ఉండటం దేనికి అన్నారు. ఇంకో జంటకి నేను అడ్డం కాలేక. విస్మయంగా చూశారాయన. ఏమిటి? ప్రసూన తన్ని ఉద్దేశించి అలా మాట్లాడుతుందా? మీ అబ్బాయి బలవంతం చేయలేదు. చేసినా నేను విన్నని. మీకు తెలుసు అనబోయిందో మరేదన్నా అనాలనుకుందో ఆమెకి అర్థం కానట్లా అయిపోయింది. మీ సంగతేమిటి? ఉన్న ఒక్క మనవణ్ణి ఎక్కడో చదివిస్తున్నారేం? ప్రసూనలో అప్పటి మొండితనమే. తను ఆమె కొడుకు దగ్గర ఎందుకు ఉండటం లేదని అడిగితే మనవడు మీ దగ్గర ఎందుకు లేడని ప్రతిగా అడుగుతుంది. మాటలతో ఓడించాలనే ఉత్సాహం ప్రసూనలో ఇప్పటికీ అలాగే ఉంది. వాణ్ణి బాగా చదివించాలని అక్కడికి పంపాను ప్రసూన. అది జవాబు కాదని ఆయనకి తెలుసు. కోరుకొండలో చదివించడాన్ని మాత్రమే బాగా చదివించడం అంటారా? నువ్వు మారలేదు ప్రసూన. మీరు మాత్రం అంది పైటని భుజాల చుట్టూ కప్పుకుంటూ. కాలేజీ రోజుల నుంచి అన్ని విషయాల్లోనూ తలదూర్చడము, అందరి సమస్యల్ని పరిష్కరించడము అలవాటేగా. కానీ నేను నా సమస్యని పరిష్కరించుకోలేకపోయానుగా అనుకున్నారు మనసులోనే. మనం చీకట్లో బ్రతికినా గాని మన చుట్టూ ఉన్న మనుషుల్లో అనువంత వెలుగు నింపడం చాలా సంతృప్తినిస్తుంది ప్రసూన. యోగేంద్ర నా కొడుకని తెలుసుండకపోతే మీరింత శ్రమ తీసుకునేవారా? ఉన్నట్టుండి ఆమె అలా అడగటంతో దిగ్భ్రాంతిగా చూశారు ఆయన. అంటే తనింకా ఆమె జ్ఞాపకాల్లోనే ఉన్నాడో లేదో తెలుసుకోవాలనుకుంటుందా? ఉక్రోషంగా అనిపించిందేమో. ఒక చిన్న కథ చెప్పనా ప్రసూన? ప్రసూన నిలిప్తంగా చూసింది. ఓ ఊళ్ళో వీధి చివర ఓ మేళ్ళలో నాలాంటి వృద్ధుడుండేవాడట. ఒంటరివాడు, ఎవరూ లేనివాడు, స్తబ్దత తప్ప చైతన్యం తెలియని మనిషి. నవ్వడం గాని నవ్వించడం గాని తెలియని వ్యక్తి అతడు. క్షణం ఆగి ప్రసూన ముఖంలోకి చూశారు. ఆ రోజుల్లో ఎంత ఉత్సుకతగా వినేదో ఇప్పుడు అలాంటి భావమే కనిపించింది. ప్రతిరోజు ఓ 6 ఏళ్ల పాప స్కూలుకి ఆ ఇంటి ముందు నుంచే వెళ్ళేది. ఉదయం వెళ్ళేటప్పుడు, సాయంకాలం వచ్చేటప్పుడు ఆ పాప తాతయ్యని చూసి నవ్వేదట. ఎందుకు? అడిగింది ప్రసూన. కల్మషం ఎరుగని పసిపాప కాబట్టి పాపం తాతయ్యకెవరూ లేరేమో కదా అని జాలి ఉండబట్టి. అయితే స్నేహితురాళ్లంతా నీలాగే ఆశ్చర్యపోయేవారట. పరిచయం లేని వృద్ధుణ్ణి చూసి పాప నవ్వడం నచ్చనట్లుగా. క్రమంగా ఆ వృద్ధుల్లో ఎలాంటి మార్పు వచ్చింది అంటే తనను చూసి నవ్వే ఆ పాప కోసం రోజుకి 2 సార్లు ద్వారం దగ్గరకు వచ్చి ఎదురు చూసేవాడట. సంవత్సరాలు గడిచాయి. ఓ రోజు పాప ముసలాయన కోసం ద్వారం దగ్గర చూస్తే కనిపించలేదు.
ఆ వృద్ధుడు చనిపోయాడని తెలిసింది. పాప కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జాలితో. ఆ మరుసటి రోజు వృద్ధుడి లాయర్ వచ్చి పాపను కలుసుకున్నాడు. తన చీకటి బ్రతుకులో వెలుగు రవ్వల్ని నింపిన పాపకే ఆస్తి మొత్తం రాశాడని వీలునామా అందించాడు. చెబుతున్న కథని ఆపారు ఉపాధ్యాయ. పాప ఆస్తి కోసం ఆ ప్రయత్నం చేయలేదు ప్రసూన. ఓ నిర్భాగ్యుడి మీద జాలి చూపించింది నిస్వార్థంగా. ఆ కథలోని పాప జీవితం నాకు స్ఫూర్తి. నేను పోయేదాకా మనుషుల్ని ఇలాగే ప్రేమిస్తే నేను పోయాక చితిపేర్చడానికైనా కొందరిని దక్కించుకునే అవకాశం ఉందిగా. ప్రసూన కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. అవి కనిపించడం ఇష్టం లేనట్టు ప్రసూన తల తిప్పుకోగానే గుండె భారాన్ని తట్టుకోలేనట్టుగా అడిగారాయన. ఇప్పటికీ నువ్వు నన్ను నమ్మడం లేదా ప్రసూన? ఆర్ద్రంగా చూసింది. నమ్మలేకపోతేనే జరగాల్సింది జరిగిపోయిందిగా. నాకు జవాబు కావాలి. 40 ఏళ్ల క్రిందటి మాటది. కానీ ఇప్పటికీ ఆ గాయం పచ్చిగానే ఉంది ప్రసూన. ఆమె జవాబు చెప్పలేదు. అనవసరం అనిపించిందో, అప్పటి తన ఆలోచనలే సవ్యం అనుకుందో మౌనాన్ని ఆశ్రయించింది. ఇక నిగ్రహించుకోలేకపోయారాయన. నీ కొడుకు గురించి నీ అభిప్రాయం చెప్పు. అంటే తప్పు చేశాడో లేదో ఖచ్చితంగా చెప్పగలవా? వాడు తప్పు చేయలేదు. అదే అప్పటి నమ్మకం లాంటి మొండితనమే. నీ కొడుకు కాబట్టి ఇలా ఆలోచిస్తున్నావా? వాడి గురించి నాకు తెలుసు. భారంగా కళ్ళు మూసుకున్నారు. నీకెంత తెలుసో నాకు తెలిసిపోయింది ప్రసూన. వెళ్ళి నీ కొడుకుని అడుగు. కాదు, నిలదీసి నిజం చెప్పమను. లేదు, తట్టుకోగల శక్తి ఉంటే నిరూపించమను. ముందు అవాక్కయింది. అంటే ఓ వేసిని కాపాడటం అది? గొనుగుతున్నట్లుగా మాట్లాడుతున్న ఆమెను చూస్తూ అబద్ధం కదా. నేను నీ కొడుకు కోడల దాంపత్యాన్ని నిలబెట్టడానికి యోగేంద్రతో కలిసి ఆడిన నాటకం. ప్రసూన అప్రతిభురాలైంది. ఇప్పుడు నేను చేస్తున్న ప్రయత్నం నీ కొడుకు నేరస్తుడిగా నిరూపించడం కాదు ప్రసూన. నువ్వనుకున్నదే ఎప్పటికీ నిజం కాదని తెలియచెప్పడం. అంటే ఒక్కటే, ఆ రోజు నేను చెప్పిన నిజం మనల్ని దూరం చేసింది. ఈరోజు నేను ఆడిన అబద్ధం ఆ ఇద్దరిని దగ్గరకు చేర్చింది. మొదటిదానికి నేను చెల్లించిన మూల్యం ఒక జీవితకాలం విషాదమైతే, రెండో దానికి ప్రతిఫలం ఒక దాంపత్య జీవితంలో ఆనందం. అప్పుడు రాలిపడ్డాయి ప్రసూన కళ్ళ నుంచి 2 నీటిబొట్లు. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటూనే ఉత్సుకతను ఆపుకోలేనట్టుగా అడిగింది. ఒక్కసారి చెప్పు. మీ భార్యాబిడ్డల ఫోటో ఏదైనా ఉంటే చూడాలనుంది. విస్మయంగా. దేనికి అన్నారాయన. పంటి బిగున బాధను అదిమి పెడుతూ. ఏం, కనీసం మీ వాళ్ల ఫోటోనైనా చూడకుండాంత నేరస్తురాలనా ఉపాధ్యాయ? అంది బింకంగా రోషంగా. తాత్వికంగా ఋషిలా నవ్వారాయన. ఎన్నేళ్ల వేదనమ్మా. మనసు అలజడి చల్లారిన వేళ కళ్ళెందుకు నీటి పొరలతో నిండిపోతున్నాయి? అంతరంతరాల్లో ఇన్నేళ్ల పెదప ఇంతటి స్పందన దేనికి? ఆమెతో పాటు లైబ్రరీ హాల్ దాటి బెడ్రూమ్లో అడుగుపెట్టారు ఆయన. పిల్లల ఫోటోలు లేవు ప్రసూన. అదిగో ఆ ఫోటో చూడు అన్నారు దూరంగా టీపాయ్ మీదున్న ఫ్రేమ్ కట్టబడిన చిన్న ఆల్బమ్ని చూపిస్తూ. నెమ్మదిగా సమీపించి ఫోటోని చేతుల్లోకి తీసుకుంది. వృద్ధాప్యం వలనేమో సరిగ్గా కనిపించలేదు ముందు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం అమ్మాయి ఫోటో. క్షణం ఉలికిపాటు, మరుక్షణం తత్తరపాటు. ఆమె గుండె కమండలమైంది. ఇది నా ఫోటో, నేను వయసులో ఉన్నప్పటిది కదూ? కళ్ళల్లో నీటి పొరలో కమ్ముకొస్తుంటే ఉద్విగ్నంగా అడిగింది. నువ్వు నన్ను కాదన్నాక నేను మళ్ళీ మరో స్త్రీకి భర్తని కాగలనని ఎలా అనుకోగలిగావు ప్రసూన? చెంపలపైకి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. మరి మీ మనవడు? అంది గద్గదికంగా. నేను పెంచుకున్న ఓ అనాథ. ఆయన తల వంచుకున్నారు నిర్వేదంగా. నువ్వింత మారం చేసి ఉండకపోతే చూపించేవాణ్ణి కాదు ప్రసూన. అయినా ఎంతో కాలం తర్వాత కనిపించిన నీతో ఆనందాన్ని తప్ప విషాదాన్ని పంచుకోవాలని ఎలా అనుకోను? ఆమె నిలబడింది. అతడి జీవిత కలల్ని కాల్చేసి బూడిద చేసిన దోషిలా. ఒక ప్రేమ కథకు మొఘల్ సామ్రాజ్యం నిర్మించిన సజీవ సమాధిలా ఆయన శూన్యంలోకి చూస్తున్నారు. భుజంపై ఆమె చేయి పడగానే బడలికగా పక్కకి తిరిగారు ఉపాధ్యాయ. అశ్రుసిక్త నయనాలతో భాషకందని ఏ భావాన్నో వ్యక్తం చేస్తున్న ప్రసూన దట్టమైన జీవితారణ్యాన నిగూఢ రహస్యాలను దాచుకున్న స్త్రీలా లేదు. ఏ పూర్వజన్మ స్మృతుల జాడలో కనురెప్పల నీలి నిండలై కలత పెడుతుంటే కుమిలిపోతున్న చెలిలా, నెచ్చెలిలా, తల్లిలా ఉంది. దూరంగా అడుగులు చప్పుడు. లోనికి వస్తున్న నవీన యోగేంద్రల్ని ముందు చూసింది ప్రసూనే. ముందు ఫోటోని దాచేసిన ప్రసూన తర్వాత మోహంలో భావాల్ని కనిపించకుండా జాగ్రత్తపడింది. కృతజ్ఞతగా ఉపాధ్యాయ పాదాలకి నమస్కరించిన నవీన యోగేంద్రను చూస్తూ పరవశంగా నిలబడింది ప్రసూన. సార్, యోగేంద్ర అన్నాడు ఉపాధ్యాయ గారితో. మాకింత సహాయం చేశారు. మమ్మీ కూడా మాతోనే ఉండేట్టు ఒప్పించండి. అవును మాస్టారు, అంది నవీన కూడా. ఒప్పించేశానమ్మా. ఇప్పటి వరకు అదే మాట్లాడుకున్నాం. మా అత్తయ్య ఏమంటుంది? ఉంటానని ఇప్పుడే చెప్పింది.
మనస్ఫూర్తిగా అబద్ధం ఆడారు ఆయన. కాదనలేకపోయింది ప్రసూన. ఎలా తిరస్కరించగలదని తన మూలంగా శాపగ్రస్తుడే 4 దశాబ్దాల సుదీర్ఘ కాలాన్ని ఆవేదనతో గడిపిన ఈ వ్యక్తికి ఇప్పుడు ఏమీ కాలేకపోయినా ఆ చివరి క్షణం దాకా అన్నిటా తానే అంతా ఆనందాన్ని ఇవ్వడం తప్పు కాదుగా. ఆమె ఇప్పుడు ఎండుటాకు కొనని వేలాడే చినుకు ముత్యంలా కనిపించింది ఉపాధ్యాయకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.